2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైన 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఆ వచ్చిన క్షణం నుండి ఈ సెకండ్ వరకు కూడా వీళ్ళెక్కడా ఎందుకో కాన్ఫిడెంట్గా లేరు, ఆనందంగా లేరు. ప్రతి సెకండు కూడా వీళ్ళల్లో భయం, ఆందోళన, వీళ్ళ హావభావాలు చూడండి, వీళ్ళు మాట్లాడే మాటలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకునే వీళ్ళు ఎంచుకునే అంశాలను చూడండి. పదే పదే ప్రతి క్షణం వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పడం కాదు, వీళ్ళే పదే పదే ఏం చెబుతారు, జగన్ బలవంతుడు, జగన్ బలవంతుడు. ఈ మెసేజ్ ప్రతిసారి జనంలోకి వీళ్ళే పంపిస్తూనే ఉన్నారు. మేము ముగ్గురము కనుక కలిసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమని చెప్పి పబ్లిక్గా వీళ్ళే చెబుతారు. మనం ముగ్గురం చేతులు పట్టుకునే ఉండాలి, చేతులు పట్టుకునేవి ఉండాలి, మనం విసిపెట్టకూడదని చెప్పి వీళ్ళే చెబుతారు. అంటే ఒంటరిగా జగన్ ఎదుర్కోలేము అన్న దగ్గర నుండి. అండ్ ఏమనంటే సిబిఐని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ, రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏనే ఉంది. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట ఈ విచారణ సంస్థలు వింటాయి అని తెలుసు. అయినా కూడా ఏమంటారు, జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, జగన్ సిబిఐని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే జగన్ పారిశ్రామికవేత్తలను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అధికారంలో ఉన్నది వీళ్ళు, రాష్ట్రంలో కేంద్రంలో. జగన్ పారిశ్రామికవేత్తలను కంట్రోల్ చేసి పెట్టుబడులు రానివ్వకుండా చేస్తారంటారు. జగన్ విచారణ సంస్థలను కంట్రోల్ చేస్తారని అంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, ఏకంగా జగన్ పక్క రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుంది అని ఆయనే చెప్పారు. సరే, ఎందుకని అక్కడ ఐపీఎస్ సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పి ఇక్కడ పోలీసులు వెళ్తే అది సాధ్యం కాలేదు కదా. ఆ తర్వాత బీహార్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కదా, మా అనుమతి లేకుండా మా అధికారులను ఎవరూ కూడా అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. సో ఒక అధికారి ప్రభుత్వం నుంచి అటువంటి ఉత్తర్వులు ఇప్పించడం అనేది అసాధ్యం. సో ఆ ఉత్తర్వు రావడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. బీహార్ ప్రభుత్వం వాళ్ళు కూడా మళ్ళీ ఎన్డీఏని అక్కడ కూడా ఉన్నది. బీహార్ ప్రభుత్వం ఒక ఉత్తర్వు తీసుకొచ్చిన దాని వెనక కూడా ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట. సరే, 11 సీట్లకే పరిమితం కావడం వెనక ఏం జరిగింది అనేది ఒక చర్చ ఉందిలేండి. అర్ధరాత్రి దయాలు ఆత్మలు ఎట్లా ఓట్లు వేశారు, లక్షల ఓట్లు ఎట్లా పోలయ్యాయి, దేనికి ఇంకా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పలేదు. వాళ్ళు చెబుతారని ఎవరు ఆశించట్లేదు, అది వేరే విషయం. సరే, వీళ్ళు చెబుతూ ఉంటారు కదా పులిందల ఎమ్మెల్యే అని చెప్పి, అది కూడా భయంతోటేనే, అది కూడా ఆందోళనతోనే. ప్రతి సెకండు జగన్ అనే భయం వీళ్ళని వెంటాడుతోంది. ప్రతి సెకండు వీళ్ళు జగన్ బలవంతుడు మనం ఎదుర్కోలేం, జగన్ బలవంతుడు మనం ఎదుర్కోలేమని చెప్పి ఆ జగన్నామ స్మరణతోనే 2 ఏళ్ళు గడిపేశారు. బహుశా నెక్స్ట్ ఇంకా కాలం అయితే జగన్నామ స్మరణ అని చెప్పి రోజుకి ఏమైనా 116 సార్లు ఏమన్నా ఆ నామాన్ని స్మరించారేమో. ఇక నెక్స్ట్ రాబోయే 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరం అయితే ఇక జగన్నామ స్మరణ సంవత్సరం పెంచుకుంటూ పోవడమే. ఇంక అంతకుమించి వీళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉన్నట్లేదు. 164 సీట్లతో అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎలా ఉంటారు, ఎలా ప్రభుత్వాన్ని నడుపుతారు వీళ్ళు. మొత్తం కక్షపూరిత రాజకీయాలు, బద్నాం చేస్తే రాజకీయాలు, మతాన్ని ముందు పెట్టి, దేవుణ్ణి ముందు పెట్టి ప్రతి సెకండ్ వీళ్ళు చెప్పేది జగన్ బలవంతుడు, జగన్ బలవంతుడు, జగన్ బలవంతుడు. వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం వేరే, కానీ వీళ్ళే జగన్ ఎంత బలవంతుడో ప్రతిరోజు ప్రతి నిమిషం చెప్పకనే చెబుతూనే ఉన్నారు.